జై శ్రీరామ్. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ఇష్యూ రాష్ట్ర మంత్రివర్గము కూర్చుండి తీర్మానం చేసిన తర్వాత, అంటే ఢిల్లీలోనే తేల్చుకుందాం అనే విధంగా చెప్పిన తర్వాత, ఆ రకంగా తీర్మానం చేసిన తర్వాత, ఇక వచ్చే నెల 5, 6, 7, 3 రోజులు చెప్పేసి ఇక ఢిల్లీకి వెళ్ళాలా, అందరం వెళ్దాం పదండి అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్పేస్తున్నారు. అంటే రాష్ట్ర మంత్రి గారు చెప్పేస్తున్నారు. పక్కన కొండ సురేఖ గారు, ఇంకా బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వ్యవస్థ వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ 42% రిజర్వేషన్ ఏ రకంగా సక్సెస్ చేసుకోవాలన్న విషయాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా డౌట్లు వస్తున్నాయి. అంటే ఈ విషయం మీద వాస్తవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయము, దీనికి మిగతా పార్టీలన్నీ మద్దతు తెలపాలా? అది ఏ పార్టీలో ఉన్న బీసీ వాళ్ళైనా కూడా మద్దతు తెలపాలా, తెలపకూడదా అనేది ఇప్పుడు సమస్య. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది కూడా అదే కదా. బీజేపీలో 5 ఉన్నారు, ఇంకా వీళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ లో వాళ్ళు ఉన్నారు, మీరందరూ కదిలి రావాలా, అందరు వచ్చి ఢిల్లీలో ధర్నాలు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న పని ఓకే. అంటే ఎందుకంటే సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికో, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికో మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధాలు నిరసనలే కాబట్టి, అహింసా పద్ధతిలో మనం తెలపాల్సిన నిరసనలే కాబట్టి అది ఎవరైనా ఒప్పుకుంటారో అంతవరకు ఓకే. కానీ ఇందులో వస్తున్న లిటిగేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోనా లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విషయమా అనేది ఇప్పుడు బీసీ ప్రజల్లో వస్తున్న ప్రశ్న. అంటే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదో అంది, దాని గురించి ఏదో నడుస్తున్నది, అది ఇప్పుడు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ చేస్తున్న డిక్లరేషన్కు, లేదా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్కు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డిక్లరేషన్కు బీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, లేకపోతే ఇంకా ఎంఐఎం కానీ, ఇంకా చెప్పాలనుకుంటే బీజేపీ కానీ, వీళ్ళందరూ సపోర్ట్ చేయాలా వద్దా? చేస్తే ఎందుకు చెయ్యాలి? తీసుకొచ్చి ఉంటే అంతా మీద అయిపోయింది. ఇక అంటే ఈ సందర్భంగా ఒకటి గుర్తొస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎప్పుడో పాత జోకు, అంటే ఒక 2 దశాబ్దాల కింద, 3 దశాబ్దాల కింద చెప్పిన ఒక జోక్ గుర్తుకొస్తుంది. అదేంటిదంటే, అంటే ఇండియన్స్ను మనం కించపరుచుకునేది అన్నట్టు. అంటే మన ఇండియన్స్ భారతీయుడే కించపరుచుకునే జోకులు అప్పుడు చాలా పేలేవి. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంగా కొంచెం కనిపించట్లేదు. ఎందుకంటే కొంచెం ఆత్మాభిమానం పెరిగినట్టు కనిపిస్తుంది భారతీయులు అని. ఒకప్పుడు ఇట్లా ఉండేది. ఆ జోక్ ఏంటంటే, జపాన్ వాడు ఉంటాడు. జపాన్ వాడు ఒక వెంట్రుకను నిలువుగా 4 ముక్కలు చేసే అటువంటి ఒక మిషన్ అనుకుంటాడు. ఇంత గ్రేట్ అది. జపాన్ వాడు తెలియదు, 4 ముక్కలు చేసే మిషన్ అనుకున్నాడు అని చెప్పని అందరూ కొంచెం ఫీల్ అయిపోతారు. అక్కడ జపాన్ వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, ఇండియా వాడు ఉంటాడు. సరే, ఈ అమెరికా వాడు ఏం చేస్తాడు? ఆ 4 ముక్కలు చేసిన మిషన్ వీడు 8 ముక్కలు చేసినట్టు తయారు చేస్తాడు. అంటే ఒక వెంట్రుకను 8 ముక్కలుగా చేసి నిలువుగా 8 ముక్కలు, అంటే నిలువుగా 8 ముక్కలు చేసేటట్టుగా వీడు అనుకుంటాడు. ఒక వెంట్రుకను నిలువుగా 2గా చీల్చడం కష్టం, అంటే వాడు 4 చేస్తే వీడు 8 చేస్తాడు. అప్పుడు ఇండియా వాడు ఏం చేస్తాడంటే, అది ఆ మిషన్ మీద మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి కొడతాడట. అంటే విషయం ఏంటంటే, కష్టం మీరు అడుగురా భయ్, ముద్ద పేరు నాకు రావాలా, అది ఏ మందలా కడితేంది, నా మందక చీనాలన్న స్టైల్లో కాంగ్రెస్ తన యొక్క వ్యవహారాన్ని చూపెడుతుందని చెప్పని కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమంది ఏంటి, బీసీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇది 42% వాళ్ళకు లాభం అవుతుందా లేదా? ఇప్పుడు బండి సంజయ్ చెప్పిన మాట లోపట ఆలోచిస్తే కనుక కేవలం 5% మటుకే బీసీలకు, 42%లో కేవలం 5% మటుకే బీసీలకు న్యాయం అయ్యేటట్టు ఉన్నది, మిగతా మైనార్టీలకు పోయేటట్టు ఉంది అని చెప్పని బండి సంజయ్ చెప్తున్నాడు. సరే, ఈ సాధ్యాల మీద ఇంకా ఇక్కడే క్లారిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని చెప్పని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ ప్రకారం ఈ 42%లో ఈ కులాలు ఉన్నాయి, ఈ మతాలు ఉన్నాయి, ఈ జాతులు ఉన్నాయి, ఈ వర్ణాలు ఉన్నాయి, ఈ వర్గాలు ఉన్నాయని చెప్పని క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పి వీళ్ళందరినీ మెప్పించి ఢిల్లీకి తీసుకెళ్తే, అఖిలపక్షంలో తీసుకెళ్తే
అప్పుడు ఎలా ఉంటుందో చెప్పొచ్చు కానీ రండి రండి అంటే సర్ది కట్టుకొని మూట కట్టుకొని దెబ్బకు సంచేసుకొని ఎవరైనా వస్తారా? ఏ పార్టీ వాళ్ళని వస్తారా? రారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మంచి జరిగితే మా వల్ల జరిగింది అని చెప్పుకోవడానికి కాకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా, మంచైనా చెడైనా బాధ్యత కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటట్టుగా ఉండాలి. దీనివల్ల అనవసరమైన అపోహలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎక్కడికో పోతున్నది వ్యవహారం. బీసీ రిజర్వేషన్ అనేది ఎక్కడికో పోతుంది. ఇది ఒక ఎట్లయిపోయింది అంటే ఆ బట్టల షాప్ వాళ్ళు ఆషాఢ మాసం సేల్ 50% పెట్టి శ్రావణ మాసం సేల్ 40% పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో మీకు బీసీలకు 42%, వీళ్ళకి ఎస్సీలకు 20% అని చెప్పి చేసేస్తున్న విమర్శ కూడా వస్తున్నది. దయచేసి మీరు చాలా మంది గమనించాలా. ఇదే అందరినీ అంటే వ్యక్తిగతంగా రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం కావచ్చు, అది నా వ్యక్తిగతం. కానీ సమాజ పరంగా వచ్చినప్పుడు అట్టడు వర్గాల వాళ్ళు పైకి రావడానికి, అట్టడు వర్గ వాళ్ళు ఉన్నతికి రావడానికి రిజర్వేషన్స్ అవసరమే. అది 10 సంవత్సరాలకా, 20 సంవత్సరాలకా, 30 సంవత్సరాలకా అనేది అది కాలం చెప్పాల్సిన ముచ్చట. ఇంకా వీళ్ళందరినీ ఇంకా చేయలే. కోటీశ్వర్లు కూడా బీసీ రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారు. కోటీశ్వర్లు ఉద్యోగస్తులు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారు. వీటన్నిటిని నువ్వు చేయకుండా, ఎక్కడెక్కడ మానిటరింగ్ చేయకుండా బీసీలకు 42% అంటే అందులో బీసీలు ఎవరెవరు వస్తున్నారు క్లారిటీ కావాలి కదా. ఆ క్లారిటీ ఒకసారి బయట పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి బయట పెడితే విషయం అంతా తెలిసిపోతుంది, తేలిపోద్ది. చాలా సింపుల్ విషయం ఇది. అప్పుడు రాకపోతే ప్రతిపక్షాలను బదనాం చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, మీరు అక్కడ ఎందుకు వేయరు అంటే అక్కడైనా ఇక్కడైనా చేసుకోవాల్సింది మీరే. మేము అక్కడ సైలెంట్ ఉంటాం, ఇక్కడ కూడా సైలెంట్ ఉంటాం. అక్కడికి ఎందుకు రావాలా అని బీజేపీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా? మేము ఇక్కడ కూడా సైలెంట్ ఉన్నాం కదా, ఇక్కడ కూడా మేము సైలెంటే ఉన్నాం, చేసుకుంటే చేసుకోమన్నాం. అక్కడ కూడా ఉంటే చేసుకుంటే చేసుకోర్రి, మీకు పేరు వస్తే మీకు వస్తుంది, తెచ్చుకోర్రి అని బీజేపీ వాళ్ళంటే మళ్ళీ రెడ్డచ్చ కథ మొదలు పెట్టినట్టు అవుతుంది కదా. సో ఏ రకంగా చూసినా కూడా బీసీ రిజర్వేషన్ అనేది అత్యంత సున్నితమైన అంశము. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టి చూస్తున్నారు. ఇంకొక విషయం కూడా గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే దాదాపుగా 1600 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ 1600 నుంచి 40% అంటే 1060 దాదాపు 600 ఉంటాయి. ఇంతకుముందు 450 ఉండేటి, పెరిగేటి ఒక 200 బీసీలకు పెరిగేటి. అంతకు మించి ఆ 200 150 పెరుగుతాయి బీసీలకు పెరుగుతాయి. అంతకు మించి పెద్దగా జరిగేది ఏం లేదు. కొన్ని వేల మందికి, లక్షల మందికి లాభం చేసే పనేం కాదు ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అంటే. అదే ఉద్యోగ కల్పన చేయండి. ఉద్యోగాల కల్పన చేస్తే కొన్ని వేల మంది, వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం ప్రతి జాబ్లో కూడా లాభపడతారు కదా. ఇంతకు 10 ఇంతలు, 1000, 100 ఇంతలు కూడా లాభపడతారు కదా. అలాంటి ఆలోచన చేయండి. స్థానిక సంస్థలో కూడా రిజర్వేషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు. పెద్ద ఏదో చేసి చూసి పాడేదేం లేదు, పెద్ద గ్రేట్ ఏం లేదు. దయచేసి ఈ రిజర్వేషన్ అంశాన్ని అనేదాన్ని రాజకీయంగా చూడకండి. రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించకండి. బీసీ రిజర్వేషన్ అనేది అవసరమా కాదా, ఎందుకు అవసరము, ఎలా అవసరము, ఎందుకోసం అవసరం, చాలా జనానికి చాలా స్పష్టంగా చెప్పండి. అంతేకాదు బీసీ రిజర్వేషన్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరు వస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పండి. ఇంతవరకు నేను దాదాపు ఒక 50-60 మంది వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా ఏమన్నా ఎవరు వస్తారన్నా బీజేపీ వాళ్ళు ముస్లింలు వస్తారంటారు, ముస్లింలు బీసీలకు వస్తారట, వాళ్ళు బీసీ కట, వీళ్ళు బీసీ కట, ఎవరెవరో బీసీలో కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముస్లింస్ బీసీలో కనిపిస్తున్నారా అని చెప్పి టాక్ వస్తున్నది. మరి ఎట్లా సపోర్ట్ చేసుడు అని చెప్పని కొంత టాక్ వస్తున్నది. అంటే నెగటివ్ వేస్ వస్తున్నాయి ఇక్కడ. దీన్ని పోగొట్టుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది క్లియర్ కట్గా చాలా స్పష్టంగా ఇందులో ఈ క్యాస్ట్ వాళ్ళు వస్తారు, ఈ కులం వాళ్ళు వస్తారు, ఈ మతం వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇంత పర్సెంట్ వస్తుంది, 42% లోపల మొన్న మేము చేసిన కులగణ లోపల జనాభా లెక్కల లోపల ఇదంతా మనకి ఇట్లా ఏర్పడ్డది. కాబట్టి దీన్ని మనం చేద్దామని చెప్పి అప్పుడు ఇక్కడ ఉన్న జనాన్ని మోటివేట్, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల్ని మోటివేట్ చేసుకొని పోతే మీకు ఏమైనా పాజిటివ్ వేవ్స్ వస్తాయి. కానీ లేదంటే మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ కావడమే, మళ్ళీ అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పడి ఏడవడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. జై శ్రీరామ్.